అమ్మా 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 రే రే అరవకరా, నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను పని చేసే కాడికి రావద్దని. అమ్మగారు తిడతారా. అబ్బా నాకు అదంతా తెలియదమ్మా. మా ఫ్రెండ్స్ అందరు గోవా వెళ్తున్నారమ్మా. అర్జెంట్ గా నాకు 20,000 కావాలి, ఇవ్వమ్మా. అంత డబ్బులు నా దగ్గర ఎక్కడ ఉన్నాయిరా? అయినా నువ్వు అంత దూరం వెళ్తే నాకు ఇష్టం లేదు. అబ్బా నాకు ఇదంతా కాదు, నువ్వు డబ్బులు ఇస్తావా లేదా? లేదంటే నేను ఇంట్లో వెళ్ళిపోతాను. అబ్బా విసిగిచ్చేస్తున్నావు కదరా, ఉండు ఇప్పుడే వస్తా. అమ్మగారిని అడిగి అప్పు తీసుకొచ్చాను రా, ఇవేరా రే రే రే. అమ్మో ఏమైంది ఏంటో. అమ్మా అమ్మా మౌనిక. చెప్పండి పార్వతి గారు. మా వాడు 3 రోజులు అనగా ఊరెళ్ళాడమ్మా. అమ్మా వాడేంటో ఫోన్ కలుస్తలేదు, నాకు చాలా కంగారుగా ఉంది. ఈ ఫోన్ ఏమైనా పాడిందేమో, కొంచెం చూడవా? ఒకసారి నా ఫోన్ నుంచి కూడా చేసి చూస్తాను. హే ఎవరది? నేనండి, మీ ఇంటి పక్కన ఉంటా కదా మౌనికని. హే మౌనిక, ఇది నీ నంబరా? మీ ఫోన్ కలవట్లేదని మీ అమ్మగారు కంగారు పడుతున్నారండి, అందుకే నా ఫోన్ నుంచి కాల్ చేశాను. నేనే బ్లాక్ చేశాను. ఎల్లుండికి రావడం తెలీదా? ఫోన్ చేసి ఇసుకిచ్చని చెప్పా. ఇక్కడ నేను చాలా బిజీగా ఉన్నాను. అమ్మ నేను ఒకసారి మాట్లాడతానమ్మా. ఓకే అండి, సరే అండి, నేను చెప్తానండి. అమ్మా అమ్మ ఏమన్నాడమ్మా? మీ అబ్బాయి ఫోన్ ఏదో ప్రాబ్లంలో ఉందంటండి, మిమ్మల్ని కంగారు పడొద్దన్నారు, త్వరగానే వచ్చేస్తా అని చెప్పారు. అమ్మా సాయిరా, బతికించావయ్యా. మిమ్మల్ని టైంకి తిని మెడిసిన్ వేసుకుని జాగ్రత్తగా ఉండమన్నారండి. నాకు తెలుసమ్మా, నా కొడుకు ఎక్కడికి వెళ్ళి నా గురించి ఆలోచిస్తాడు. వాడికి నేనంటే చాలా ప్రేమ. తల్లిదండ్రులు ఇలాంటి పిల్లల్ని గుర్తించకపోవడం వల్లే రోడ్డు మీద ఎంతో మంది వృద్ధులు అనాథులుగా కనిపిస్తున్నారు.